హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ లిఖిత. ఈరోజు నేనైతే కూలెక్స్కి వచ్చేసాను అనమాట. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫుడ్ బిజినెసెస్ అయితే ఉన్నాయన్నమాట. నేనైతే ఈరోజు మీకు చూపించేస్తాను, మీరు కూడా వచ్చి చూసేయండి. హాయ్ సార్, నా పేరు లిఖిత. నేను ఒక మంచి ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను సార్. సో నాకు మీరు ఏమైనా మంచి సజెషన్ ఇస్తారా? అంటే మా దగ్గర అయితే 100+ మెనూస్ ఉంటాయండి. మీరు ఆ మెనూస్ లో సెలెక్ట్ చేసుకొని దాని తగ్గట్టు మేము గైడ్ చేయగలం. అంటే మీ మైండ్ లో ఫస్ట్ ఏముందని నాకు తెలుస్తుంది. ఇప్పుడు బాగా ట్రెండ్ ఏంటంటే అందరూ వేఫిల్ తింటున్నారు కదా సార్, సో నాకు అది పెట్టాలని ఒక ఓకే ఏమైనా బ్రాండ్ అనుకున్నారా మీరు? బ్రాండ్ నేమ్ గానీ అలా? వాఫ్ మ్యాజిక్ అనుకున్నాను. అంటే నాకేం తెలియదు సార్, మీ మీద నాకు నమ్మకం ఉంది. మీరు మొత్తం నాకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే నాకు బాగా ట్రస్ట్ ఉంది. నేను చాలా వీడియోస్ కూడా చూసాను మీవి, సో అందుకే వచ్చాను సార్. షూర్ అండి. అంటే డెప్త్ లో మీకు ప్రాసెస్ చెప్తాను. అంటే బ్రాండింగ్ దగ్గర నుంచి మీకు రా మెటీరియల్స్ ఎలా బిజినెస్ చేయాలి, ప్రాఫిట్స్ అవన్నీ చెప్తాను. సో మీ ఓన్ బ్రాండ్ తో ఒక కాఫీ టీ అవుట్లెట్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అండి. మీ ఎక్విప్మెంట్ గైడెన్స్, బ్రాండింగ్ గైడెన్స్ అండ్ ఆల్సో రెసిపీ గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేయగలం. ఫస్ట్ స్టెప్ వచ్చేసి బ్రాండింగ్ అండి. బ్రాండింగ్ అంటే మీకు లోగోస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మెనూస్, పోస్టర్స్. అంటే మీ బ్రాండ్ ని హైలైట్ చేసే, ఇప్పుడు ఫ్యూచర్ లో ఇప్పుడు స్టార్ట్ చేశారు ఒక షాప్ తో, అంటే పెట్టేది ఏంటంటే ఒక పెద్ద కంపెనీ, పెద్ద ఫ్రాంచైజీ అన్నట్టు ఆ లోగోస్ గానీ అవన్నీ ఫస్ట్ స్టెప్ లో మనం డిజైన్ చేసుకోవాలి. దానికి వెండర్స్ ఉంటారు, మేము చెప్తాం, వాళ్ళు చేయగలరు మీకు. ఆర్ ఎల్స్ ఈ రోజు లాట్ ఆఫ్ ఫ్రీ సాఫ్ట్వేర్స్ కూడా వచ్చినాయి. అంటే కొద్దిగా మీకు ఐడియా ఉన్నా మీరైనా చేసుకోవచ్చు. అంటే ఏ ఫార్మాట్ లో చేస్తున్నారు? ఒక కియాస్క్, అంటే కియాస్క్ అంటే ఒక స్టాల్ లాగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి టేక్ అవే అవుట్లెట్, చిన్న స్మాల్ షాప్ తీసుకొని అక్కడికక్కడ వచ్చి టేక్ అవే అవుట్లెట్. అండ్ నెక్స్ట్ సీటింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మొబైల్ ఏంటంటే మీకు ఆప్షన్స్ లైక్ గ్యాస్ అవి కూడా ఉంటాయి అన్నమాట. సో ఈ ఆప్షన్స్ లో అంటే మీ ఇన్వెస్ట్మెంట్ నాకు తెలిసింది అనుకోండి, అప్పుడు నేను అసలు మీరు దేనిలో ఫిట్ అవుతారో నేను చెప్పగలను. 1 to 2 lakhs. ఓకే, 1 to 2 lakhs అంటే సో మీకు యాక్చువల్గా కియాస్క్ ఫార్మాట్ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. 1 lakh బడ్జెట్ లో అనేది మీరు చేసుకోవచ్చు. స్టాల్స్ అనేది మీకు రెడీమేడ్ వస్తాయండి. అవి 25,000 to 40,000 పెడితే మీకు స్టాల్, మీ లోగోస్ వీటితో రెడీగా అనేది వెండర్స్ ఉంటారు, వాళ్ళు చేస్తారు కియాస్క్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంటైనర్ అండి. ఇప్పుడు కంటైనర్స్ లాగా బయట పెడుతున్నారు కదా, ఐస్ క్రీమ్ షాప్స్ దగ్గర నుంచి, తర్వాత కాఫీ షాప్స్, ఇవన్నీ ఆ కంటైనర్ లో కూడా స్మాల్ 6x6 అలా పెట్టుకున్నారు అనుకోండి, ఒక 60,000లో కూడా ఆ కంటైనర్ అనేది రెడీ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఎక్విప్మెంట్ అనేది ఇప్పుడు నేను మీకు ఎలాగో చూపిస్తాను. లాట్ ఆఫ్ షేప్స్ ఉంటాయి, దానిలో అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఫోర్త్ వచ్చేసి రెసిపీ, అంటే మీకు ఎలా ప్రిపేర్ చేయాలి అవన్నీ మీకు అంటే ప్రాక్టికల్ గా చూపియం కానీ, బట్ బేసిక్ లేఅవుట్ రెసిపీస్ అయి ఇస్తే దాంతో మీరు చేసుకోవచ్చు. బట్ కంప్లీట్ ఒక స్టెప్ గైడెన్స్ అనేది ఇవ్వగలం, దాంతో మీరు చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీటికి ఏంటంటే కొన్ని రెడీమేడ్ పేపర్ మెటీరియల్స్ కానీ, ప్యాకేజింగ్ మెటీరియల్స్ ఇవి ఉంటాయి. లేదు మీ ఓన్ బ్రాండ్తో ప్యాకేజింగ్ చేసుకోవాలనుకోండి, దానికి ఎక్కడ చేసుకోవాలి ఏంటో కూడా మేము ప్రొవైడ్ చేస్తామండి. అండ్ నెక్స్ట్ లాస్ట్ స్టెప్ వచ్చేసి మెయిన్లీ మీ సోషల్ మీడియా ప్రమోషన్. అదే మెయిన్ థింగ్. ఇప్పుడు యంగ్స్టర్స్ కాబట్టి మీకు ఐడియా ఉంటుంది. లేదు స్టెప్ బై స్టెప్ గైడెన్స్ ఇవ్వమన్నా ఒక ఫార్మేట్ ఇస్తాం, అవి బేసిక్ గైడెన్స్ అనేది ఇస్తాం, దాంతో మీరు ముందుకు వెళ్ళొచ్చండి. 1 to 2 lakhs లో అయిపోయింది సార్ ఇప్పుడు? 1 to 2 lakhs లో అయితే ఈజీగా ఈ ఫార్మాట్ అనేది అవుతుందండి. ఓకే. ఈ రోజు మన వాఫిల్ బిజినెస్ గురించి మన ఎండి గారైన సందేశ్ గారిని మనం అడిగి తెలుసుకుందాం. మీ డౌట్స్ కూడా నేనే వెళ్ళి యాజ్ ఏ కస్టమర్ గా క్లియర్ చేస్తానన్నమాట. యాక్చువల్లీ మీకు వాఫిల్స్ లో ఇప్పుడు బెల్జియం వాఫిల్ ఉంది కదా, బెల్జియం వాఫిల్ అనేది ఎప్పటి నుంచో వస్తున్న ట్రెండ్. ఈవెన్ అది ఎప్పటికీ అవుట్డేట్ అవ్వదు. ఓన్లీ ఎక్స్క్లూజివ్ బెల్జియం వాఫిల్ తో స్టోర్స్ ఉంటాయి, అదొక్కటే చేస్తారు. లేదంటే ఇప్పుడు ట్రెండింగ్ వచ్చేసి లస్టిక్ వాఫిల్స్ అండి. ఈ లాలీ వాఫిల్స్ మీరు చూసుంటారు. అండ్ నెక్స్ట్ లాలీలో మినీ లాలీ. దాంట్లో సైజ్ అండి, ఇది సెకండ్ సైజ్ ఇది లాలీలో. అండ్ ఇది వచ్చేసి పాప్స్కల్ అన్నమాట, ఆన్ స్టిక్ చిన్నది. ఇది కూడా మినిమం స్ట్రీట్ సైడ్ అంటే కియాస్క్ 60 రూపీస్ నుంచి కొంచెం అప్ స్కేల్ మార్కెట్ అనుకోండి 95 రూపీస్ వరకు అమ్ముతున్నారు.
ఇది వచ్చేసి స్ట్రీట్ ఫుడ్ ఆల్మోస్ట్ 70 రూపీస్ నుంచి 150 రూపీస్ వరకు ఈ వ్యాఫిల్ అనేది అమ్ముతున్నారు. ఇది వచ్చేసి కొద్దిగా లావు ఉంటుందండి, సేమ్ మోడల్ బట్ విత్ స్టిక్ అన్నమాట. ఇది హార్ట్ షేప్. ఇది చాలా బాగుంది సార్. ఇప్పుడు ఇది న్యూగా లాంచ్ అయిందా? ఇది హార్ట్ షేప్ ఆల్మోస్ట్ ఒక 3-4 months అయింది. ఇది స్టిక్ వస్తుంది, దీనికి స్టిక్ వస్తుందండి, హార్ట్ షేప్ స్టిక్. ఓన్లీ వన్ సైజ్ ఏనా దీంట్లో? ఓన్లీ వన్ సైజ్. ఇది వచ్చేసి వీట్ షేప్. సో ఇది వచ్చేసి హాట్ డాగ్ వ్యాఫిల్ అండి, మధ్యలో చికెన్ సాసేజ్ చికెన్ పెట్టి వ్యాఫిల్ వేస్తే స్పైసీగా ఇవ్వటానికి. హాట్ డాగ్ వ్యాఫిల్ ఇది. ఇది వచ్చేసి బాల్ స్టిక్, ఇది కూడా బాగుంటుంది, స్టిక్ పెట్టి బాల్స్ గా రెడీ అవుద్ది. దీనిలో మల్టీ కలర్స్ వేసుకోవచ్చు, మధ్యలో స్ప్రింకిల్స్ కానీ ఓరియోస్ కానీ అలా మధ్యలో మనం డిఫరెంట్ ఫిల్లింగ్స్ కూడా వేసుకోవచ్చు అండి. అలానే బాల్ స్టిక్ లో చిన్నది. ఇది వచ్చేసి రెగ్యులర్ బెల్జియం వ్యాఫిల్ అండ్ ఇది బబుల్ వ్యాఫిల్. ఇది కూడా మీకు ఎక్కువ ఫేమస్, అంటే ఐస్ క్రీమ్ పెట్టిస్తారు ఇవి దీంతో. ఇది మినీ ప్యాన్ కేక్ కదండి? అవునండి, మినీ ప్యాన్ కేక్స్. ఇది డబల్ సైడ్ వస్తుంది, దీనిలో సింగిల్ సైడ్ కూడా ఉంటుంది, అంటే వన్ సైడ్ రెడీ అయిన తర్వాత మనం తిప్పుకుంటాం. ఇది ఫిష్ వ్యాఫిల్ కదా సార్? ఫిష్ వ్యాఫిల్ విత్ ఫిల్లింగ్. రీసెంట్ గానే హైదరాబాద్ వెళ్ళినప్పుడు తిన్నాను. 250 రూపీస్ తీసుకున్నారు సార్ నాకు అది. ఇప్పుడు దీనికి నాకు ఎంత ఛార్జ్ పడుతుంది? యాక్చువల్గా మీకు వ్యాఫిల్ అప్రాక్సిమేట్లీ అరౌండ్ 30 రూపీస్ పడుతుందండి. అండ్ ఐస్ క్రీమ్ వచ్చేసి అరౌండ్ 10 to 15 రూపీస్ పడుతుంది. టాపింగ్స్ అన్ని మాక్సిమం హైయర్ సైడ్ 50-60 రూపీస్ పడుతుంది మీకు విత్ ఐస్ క్రీమ్ టాపింగ్స్ అన్ని. సో 250 రూపీస్ అంటే యూ విల్ గెట్ ఆల్మోస్ట్ 200 రూపీస్ ప్రాఫిట్ ఉంటుంది. ఇంత ప్రాఫిట్? అంటే డిపెండింగ్ ఆన్ ద లొకేషన్ అండి. ఇప్పుడు హైదరాబాద్ కాబట్టి అప్ స్కేల్ మార్కెట్ కాబట్టి ఆ లొకేషన్ దాన్ని బట్టి. సో ఇది ఎగ్ షేప్ వ్యాఫిల్. సో ఎగ్ లోపల మళ్ళీ కస్టర్డ్ ఫిల్లింగ్స్ చేసి ఎగ్ షేప్ లాగా. చాలా వెరైటీస్ ఉన్నాయి, నేను ఎక్కడ చూడండి మీ దగ్గర చూస్తున్నట్టు. ఇది వచ్చేసి బనానా షేప్డ్ వ్యాఫిల్ అండి. అంటే దీనికి ఈవెన్ బనానా షేప్ లో వ్యాఫిల్ తయారైన తర్వాత దాని ప్యాకేజింగ్ కూడా ఇలా బనానా లాగా ఉంటుంది. అండ్ ఇది ఇప్పుడు బెల్జియం వ్యాఫిల్ చూసారు కదా, దానిలోనే మినీ సైజ్, స్మాల్ బెల్జియం వ్యాఫిల్ మోడల్. ఇది ఎంత పడుతుంది సార్? ఇది అప్రాక్సిమేట్లీ 17,500 ఉంటుందండి. 17. అది బనానా 19,500. న్యూగా లాంచ్ అయింది బనానా. అంటే మనకి ఇక్కడ ఇండియాలో న్యూగా లాంచ్ అయింది, బట్ అబ్రాడ్ లో ఆల్మోస్ట్ 2 years నుంచి ఫేమస్ అవుతుంది. ఇది వచ్చేసి గ్యాస్ వ్యాఫిల్ అండి. ఇన్ కేస్ మీకు అక్కడ పవర్ లేదు ఆర్ మొబైల్ పర్పస్ చేసుకోవాలనుకోండి, సో ఇక్కడ మనం బ్యాటరీ వేసుకొని మళ్ళీ టర్న్ చేసుకుంటాం. అంటే దీనికి వన్ సైడ్ హీటింగ్ ఉంటుంది. సో ఇక్కడ బర్నర్ ఉంటుందండి, ఆ బర్నర్ ద్వారా ఈ వ్యాఫిల్ ప్లేట్స్ అనేది హీట్ అవుతాయి. గ్యాస్ లో ఎక్కువ ఆప్షన్స్ ఉండవు, అరౌండ్ 3-4 ఆప్షన్స్ మన దగ్గర ఉంటాయి. ఎందుకంటే అన్ని మోడల్స్ లో గ్యాస్ అనేది పెట్టాలన్నా అందరు కొనరు కదా. సార్ ఒకసారి నాకు మిషన్ వర్కింగ్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? యాక్చువల్గా అయితే మిషన్ కి వచ్చేసి టెంపరేచర్ కంట్రోలర్ ఉంటుంది. టెంపరేచర్ కంట్రోలర్ ఏంటంటే ఈ ప్లేట్ ఎంత టెంపరేచర్ కావాలో ఆటోమేటిక్ గా హీటర్ అనేది ఆపేస్తుంది. అదే ఆపేస్తుంది, ఆన్ ఆఫ్ అవుద్ది. ఇప్పుడు మనం 200 degrees పెట్టామనుకోండి, 200 కి రీచ్ అయిన తర్వాత ఆగిపోద్ది. మళ్ళీ ఒక 10 degrees సుమారు తగ్గగానే మళ్ళీ ఆన్ అవుద్ది. సో ఆ టెంపరేచర్ లో అది మెయింటైన్ అవుద్ది అనమాట. సో మనం ప్లగ్ లో పెట్టిన తర్వాత ఇనీషియల్ ఈ ప్లేట్స్ హీట్ అవడానికి టైం కావాలి. అదే డిపెండింగ్ ఆన్ ద ఆ ప్లేట్ సైజ్ బట్టి ఆ టైమింగ్ అనేది మారుతుంది. మీరు కస్టమర్ వచ్చినప్పుడు ఇంకా డైరెక్ట్ గా బ్యాటరీ వేసుకోవటమే. సేమ్ సార్ అన్నిటికీ ప్రాసెస్ అదేనండి. సింపుల్ ప్రాసెస్, చిన్న మిషనే యాక్చువల్ గా. చాలా వెయిట్ కూడా తక్కువ, చిన్న మిషనే కాబట్టి మీరు ఈవెన్ ఇంట్లో పెట్టుకొని క్లౌడ్ కిచెన్ లో కూడా ఇనిషియల్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఒక షాపే ఎత్తుకోవటం టైం పడుతుంది అనుకోండి, ఒక క్లౌడ్ కిచెన్ లాగా కూడా యూ కెన్ స్టార్ట్అప్. యాక్చువల్లీ ఇది బ్యాటర్ డిస్పెన్సర్ ఉంటుందండి, మనం పిండి దీనిలో పోసుకుంటాము. ఇదిగోండి ఇలా నొక్కినప్పుడు కింద కారుతుంది, మళ్ళీ నొక్కినప్పుడు ఆగిపోద్ది. అంటే బాటిల్ తో, ఈ కెచప్ బాటిల్ తో కొంతమంది పోస్తారు కదా, దానికంటే ఇది ఈజీ ఉంటుంది. ఇలా పోసుకొని ఇలా పెట్టేసుకోవచ్చు. సో దీన్ని బ్యాటర్ డిస్పెన్సర్ అంటాం. మనం 2-3 ఫ్లేవర్స్ పెట్టుకోవచ్చండి. వెనిలా కానీ చాక్లెట్ కానీ అలా 2-3 ఫ్లేవర్స్ మనం పెట్టుకున్నాం అనుకోండి, డైరెక్ట్గా డిస్పెన్స్ చేసుకోవచ్చు. సార్ నాకు ఇప్పటి వరకు మీరు చూపించిన అన్ని అయితే నాకు బాగా నచ్చాయి. సో ఇప్పుడు ప్రెసెంట్ ఏది బాగా ట్రెండ్ అవుతుంది, బాగా పర్చేస్ చేస్తున్నారు, నాకు అది సజెస్ట్. యాక్చువల్గా అయితే బెల్జియం వ్యాఫిల్ ఇది ఒకటి ఎవర్ గ్రీన్ అని చెప్పా కదా. ఇది నెక్స్ట్ వచ్చేసి లాలీ వ్యాఫిల్ అండి, అండ్ నెక్స్ట్ వచ్చేసి పాప్స్కల్ వ్యాఫిల్. యాజ్ ఆఫ్ నౌ ఈ ట్రెండింగ్ లో ఉన్నాయి, బట్ టేస్ట్ అనేది ఏదైనా ఒకటేనండి. మనం డిఫరెంట్ షేప్స్ ఇస్తేనే ఇంకా బాగుంటుంది. ఇందాక చూసినట్టు హార్ట్ షేప్ కానీ, ఎగ్ షేప్ కానీ, ఫిష్ షేప్ కానీ, అలా మీరు ఎంత షేప్స్ డిఫరెంట్ ఇస్తే కస్టమర్ డెఫినెట్ గా న్యూగా అనేది లైక్ చేస్తారు. నాకైతే హార్ట్ షేప్, ఫిష్, బనానా ఇదైతే బాగా నచ్చింది సార్. బట్ జనాలకి ఏది నచ్చిద్ది
అని ఒక డౌట్లో ఉండిపోయా. అంటే ఇప్పుడు కొత్తది ఎవరు పెట్టండి మనం పెడితే కొంచెం సక్సెస్ అవుతాం కదా అని నా ఆలోచన సార్. ఏమంటారు మీరు? అంటే హార్ట్ షేప్ ఈజ్ గుడ్ అండి. ఆ బాల్ షేప్ అనేది ఇది కూడా, ఈ బాల్ షేప్ కూడా మీరు ఆలోచించేసి డెఫినెట్ గా ఫిష్ అనేది ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ట్రెండింగ్ అవుతుందండి. అంటే జనాలకి కొంచెం కొత్తగా కనిపించాలి కదా సార్, అందుకే నేను యూ కెన్ స్టార్ట్ విత్ హార్ట్, బాల్ అండ్ ఫిష్. ఓకే. సో ఇదొకటి, చాక్లెట్ వార్మర్ ఒకటి, ఫ్రిడ్జ్ ఒకటి. ఎందుకంటే వాఫిల్ ప్రిపేర్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెడతాం కదా. అండ్ యాడ్ ఆన్ గా మీరు ఏమైనా మిల్క్ షేక్స్ అండ్ మాక్టైల్స్ ఈ రెండు యాడ్ చేసుకున్నారు అనుకోండి, దానికి ఒక ఫ్రిడ్జ్ పెట్టుకున్నారు అనుకోండి మీరు. అంటే ఈ మెనూ అనేది జనరల్ గా ఇప్పుడు చేస్తున్నారండి. సో మీ ఓన్ బ్రాండ్ తో ఒక కాఫీ టీ అవుట్లెట్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చండి. మీ ఎక్విప్మెంట్ గైడెన్స్, బ్రాండింగ్ గైడెన్స్ అండ్ ఆల్సో రెసిపీ గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేయగలం. ఒకప్పుడు టీ కాఫీ పెట్టాలంటే చాలా ప్రాసెస్ అన్నమాట. ఇప్పుడు అదేం లేదు, సెకండ్స్ లో వచ్చేస్తుంది అనమాట టీ కాఫీ. అంటే బయట చూస్తున్నాం కదా, లాట్ ఆఫ్ బ్రాండ్స్, చాలా ట్రెండ్ అవుతుంది ఈ కాఫీ ఎంట్రీ. ప్రాసెస్ ఏంటి సార్? యాక్చువల్గా ఏంటంటే ఇవి మిల్క్ బాయిలర్స్, కాఫీ డికాషన్, టీ డికాషన్ ఎక్విప్మెంట్ అండి. ఇది వరకు అంటే మీకు స్టవ్స్ ఉండేవి కదా, స్టవ్ మీద కాసుకునే వాళ్ళు. అదేం ప్రాసెస్ ఏం లేకుండా ఈ మిల్క్ బాయిలర్లో ఏంటంటే పొద్దునేసిన పాలు ఈవినింగ్ వరకు అడుగు అంటకుండా మనం డిస్పెన్స్ చేసుకోవచ్చండి. ఒక డిస్పెన్సర్ లాగా పాలు పోసామా తీసుకున్నామా. సో ఈ ప్రాసెస్ ఏంటంటే ఇదిగోండి, ఈ గిన్నెలో పాలు పోస్తామండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇదిగోండి ఈ ఫనల్ ఉంటుంది కదా, ఈ ఫనల్ పెట్టి ఇక్కడ వేడి నీళ్ళు పోస్తాం. వేడి నీళ్ళు పోసిన తర్వాత నీళ్లు వేడెక్కి పాలని వేడి చేస్తుంది. సో అడుగు అంటదు. పొద్దున పెట్టిన పాలు సాయంత్రం వరకు అలానే ఉంటాయి. మేబీ కొద్దిగా కలర్ చేంజ్ అవ్వచ్చు. సో కస్టమర్ వచ్చారనుకోండి, డైరెక్ట్ గా మనం పాలు డ్రా చేసేసుకోవచ్చు. అండ్ దీనిలో హాట్ వాటర్ పోసాం కదా ఆల్రెడీ, హాట్ వాటర్ డ్రా చేసుకోవచ్చు అనమాట. ఇదే హాట్ వాటర్ తో గ్రీన్ టీ, లెమన్ టీ ఇవన్నీ మీరు చేసుకోవచ్చు. అండ్ సెకండ్ మిషన్ వచ్చేసి ఇదిగోండి, కాఫీ ఫిల్టర్ మిషన్. దీనిలో ఏంటంటే ఇక్కడ మనం కాఫీ పౌడర్ వేస్తాం. ఈ కొలతలన్నీ మేమే మీకు ఇస్తాం అనమాట. ఎంత కాఫీ పొడికి ఎంత నీళ్లు కలపాలి, ఏ పొడి వాడాలి, ఏ బ్రాండ్ వాడితే మంచిది, అన్ని రా మెటీరియల్ డీటెయిల్స్ అన్ని మీకు క్లియర్ గా ఇస్తాము. సో ఆ మేము ఇచ్చిన మెజర్మెంట్స్ తో ఆర్ కొద్దిగా మీరు మాడిఫై చేసుకొని మీరు చేసుకోవచ్చండి. సో దీనిలో కాఫీ పొడి వేసి ఇదిగోండి ఇక్కడ వేడి నీళ్ళు ఉంటాయి కదా, ఈ వేడి నీళ్ళు తీసుకొని ఇక్కడ పోసామనుకోండి, కాఫీ అనేది రెడీ అయిపోద్ది. సో కాఫీ రెడీ అయ్యి ఇది కింద హీటర్ అండి. ఇదిగోండి ఇది హీటర్. ఇది ఏంటంటే కాఫీని సుమారు 70 నుంచి 75 డిగ్రీల హీట్ లో అలా కాన్స్టెంట్ గా ఉంచుద్ది. సో ఈ కాఫీ డికాషన్ కూడా ఎప్పటికీ వేడిగా ఉంటది అనమాట. సో ఇప్పుడు యాక్చువల్లీ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేశా కదా. ఒకవేళ కస్టమర్ వచ్చారనుకోండి, కాఫీ ఎలా ఇస్తారండి? ఈజీ సార్, మిల్క్ అండ్ కాఫీ డికాషన్ అండ్ షుగర్ యాడ్ చేస్తాం అంతే. షుగర్ కూడా పౌడర్ షుగర్ యాడ్ చేసి తిప్పేసాం అనుకోండి, ఇచ్చేయచ్చు అనమాట. చాలా ఈజీ ఉంది, ఈజీ అనమాట. అండ్ టీ అనుకోండి, సేమ్ అలానే టీ డికాషన్, దీనిలో టీ పొడి వేస్తాం. టీ పొడి వేసి అదే వేడి నీళ్ళు దీనిలో తీసుకొని పోసాం అనుకోండి, 15 నిమిషాల్లో టీ డికాషన్ రెడీ. సేమ్ ప్రాసెస్ లో మిల్క్, టీ డికాషన్, షుగర్ పౌడర్. ఇప్పుడు ఈ టీ డికాషన్ వన్ టైం చాలా సార్? అంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు? ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం రెడీ చేసుకోవడం. కాఫీను టీ డికాషన్ ఎప్పుడు కావాలంటే అప్పుడు రెడీ చేసుకుంటామండి. అంటే మీరు 15 మినిట్స్ టైం అన్నారు కదా, సో దాని గురించి అడుగుతున్నాను. 15 మినిట్స్ టైం పడుతుందండి. లేదంటే మీకు మధ్యలో గ్యాప్ ఏమైనా స్పీడ్గా కావాలనుకోండి, విడిగా ఇండక్షన్ స్టవ్ కానీ పొయ్యి మీద కానీ డికాషన్ కాసుకొని దీనిలో పోసుకుంటే వేడిగా ఉంచుద్ది. సో యాక్చువల్గా ఇప్పుడు ఈ టీ డికాషన్, కాఫీ డికాషన్ చెప్పా కదండి, ఆల్టర్నేట్ ప్రాసెస్లో కూడా చేయొచ్చండి. ఇప్పుడు టీ చాలా మంది ఏంటంటే పాలల్లోనే మరిగిస్తారు. దీనిలో ఏంటంటే మనం నీళ్ళల్లో టీ డికాషన్ అనేది మరిగించాం. అలా కాకుండా ఇలా మిల్క్ బాయిలర్ ఇంకోటి తీసుకొని ఈ టీ మెష్ పాలు, దీనిలో పాలు ఏదైతే ఉంటాయో ఈ దీనిలో మెష్ పెట్టి టీ వేసిన తర్వాత ఒక 15 నిమిషాల తర్వాత డైరెక్ట్ గా పాలల్లోనే టీ రెడీ అయిపోద్దండి. సో అప్పుడు ఏంటంటే ప్రాసెస్ ఒక మిల్క్ బాయిలర్ విత్ టీ మెష్, ఇంకో మిల్క్ బాయిలర్ ఫర్ ప్యూర్ మిల్క్ అండ్ కాఫీ డికాషన్ మిషన్ తీసుకుంటే అలాను బిజినెస్ చేసుకోవచ్చు. విత్ మిల్క్ బాయిలర్ అండ్ కాఫీ డికాషన్ తో 2 మిల్క్ బాయిలర్స్ అండ్ 1 కాఫీ డికాషన్ తో కూడా చేసుకోవచ్చు అండి. ఇప్పుడు జనరల్ గా ఏంటంటే ఈ కాఫీ డికాషన్ మిషన్ ఈ మధ్య ఎక్కువ ఫిల్టర్ కాఫీ అని మీరు చూస్తున్నారు. కానీ పాత రోజుల్లో ఫిల్టర్ కాఫీ కంటే ఇప్పుడు బ్రూ పొడి కానీ, కాంటినెంటల్ కానీ, ఇన్స్టెంట్ కాఫీనే చాలా టీ షాపుల్లో ఇంకా ఉంటాయండి. సో ఇన్స్టెంట్ పొడితో మీరు పెట్టుకున్నారనుకోండి, ఈ కాఫీ డికాషన్ మిషన్ కూడా అక్కర్లా. డైరెక్ట్ గా ఒక మిల్క్ బాయిలర్, ఇంకో మిల్క్ బాయిలర్, టీ మెష్ తీసుకున్నారనుకోండి, కాఫీకి వచ్చేసి మిల్క్ ను కాఫీ పౌడర్ వేసుకుంటాం. సో అంటే మీ థాట్ బట్టి ఇప్పుడు తమిళనాడు, కేరళ ఆర్ కర్ణాటక ఉందనుకోండి, టీ డికాషన్ విడిగానే పెడతారు. అండ్ అటు సైడ్ ఏంటంటే ఫిల్టర్ కాఫీనే ఎక్కువ ఇష్టపడతారు. సో మీ ఏరియా బట్టి ఎలా అనేది మేము గైడెన్స్ ఇవ్వగలం.
ఇప్పుడు ఒక కస్టమర్ వచ్చి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే మీరు ఎలా చెప్తారు సార్? యాక్చువల్గా ఏంటంటే ఈ టీ ఆర్ కాఫీ బిజినెస్ ఒక స్టాల్లోనే పెట్టుకోవచ్చు. ఒక ఇప్పుడు రెగ్యులర్ టీ స్టాల్స్ బయట చూస్తారు కదా, ఆ టీ స్టాల్ అనేది 12,000 నుంచి 25,000 వరకు మార్కెట్లో క్వాలిటీలు బట్టి చేస్తారండి. అదే టీ స్టాల్ మీద ఇలా మీరు మిషన్లు పెట్టుకున్నా బిజినెస్ చేసుకోవచ్చు. దానికి లేదు మీ ఓన్ బ్రాండ్తో చేసుకోవాలనుకోండి, దానికి లోగో డిజైనింగ్, బ్రాండింగ్, మెనూ డిజైనింగ్ అవన్నీ మేము లిటిల్ బిట్ ఛార్జ్ చేసి ఒక బ్రాండెడ్ లెవెల్ లా కూడా మీకు ఆ బ్రాండింగ్ సర్వీస్ అనేది మీకు ఇవ్వగలం. అది కియాస్క్ అండి. నెక్స్ట్ కంటైనర్ షాప్. కంటైనర్స్ ఏంటంటే ఈ టీ షాప్కి 6x6 8 అడుగులు ఇంటూ 8 అడుగులు కానీ ఇది సరిపోద్దండి. ఆ సైజులో మీరు కంటైనర్ కూడా పెట్టుకోవచ్చు. కంటైనర్లు ఏంటంటే ఒక 50,000 నుంచి ₹1,00,000 డిజైన్ బట్టి చేసిస్తారనమాట. దానికి ఒక బ్రాండింగ్, ఫ్రాంచైజ్ కంపెనీ పెట్టిన లెవెల్లో కూడా ఆ బ్రాండింగ్ అనేది మీరు చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా రెగ్యులర్ షాప్లో డెకరేషన్, సైన్ బోర్డ్స్ ఇవన్నీ. సో టోటల్ స్టెప్ బై స్టెప్ మీకు అసలు బిజినెస్ గురించి ఐడియా లేకపోయినా, మీరు ఏదైనా జాబ్లో ఉన్నా బేసిక్ గైడెన్స్ అనేది మేము ఇవ్వగలమండి. మా గైడెన్స్తో మీరు డెఫినెట్గా ఒక బ్రాండ్ని సెటప్ చేయొచ్చు. ఆ బ్రాండ్తో ఇంకా నెక్స్ట్ బ్రాంచెస్ కూడా బ్రాండ్ లెవెల్ కూడా చేసుకోవచ్చు. ఈ కాఫీ టీతో పాటు ఇంకా ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలంటే ఏం పెట్టుకోవాలి? జనరల్గా ఏంటంటే ఈ కాఫీ టీతో పాటు యాడ్ ఆన్ మెనూస్ పెట్టుకోవచ్చు అండి. అందరూ పెట్టేది ఒక ఫ్రిడ్జ్ తీసుకుంటారు. ఆ ఫ్రిడ్జ్ లో ఏంటంటే ఐస్ క్రీమ్ కానీ, సో మిల్క్ షేక్స్, మాక్టైల్స్, ఫ్రూట్ జ్యూసెస్, బేసిక్ జ్యూసెస్ ఆ మెనూస్ పెట్టుకుంటారు. ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలనుకోండి ఒక ఫ్రైయర్, శాండ్విచ్ మేకర్ తీసుకున్నారనుకోండి, ఫ్రోజన్ ఐటమ్స్ చాలా వస్తాయి. సో అలానే యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే ఇలా డిస్ప్లే వార్మర్స్ ఉంటాయి మా దగ్గర. దీనిలో ఏంటంటే మీరు సమోసాలు, పఫ్ఫులు, కుకీస్ లేదంటే బిస్కెట్స్ అలా పెట్టుకున్నారనుకోండి, వామ్గా ఉంటాయి, లైవ్ డిస్ప్లే కూడా ఉంటుంది. సో చూసారు కదా, మిల్క్ బాయిలర్, టీ డికాషన్, కాఫీ డికాషన్, ఈ 3తో ఎంత ఈజీగా అయిపోతుందో చూసారా? ఇలా అంటే ఇలా వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ చూస్తున్న ఇవన్నీ ఫ్రైయర్స్ అనమాట. మనం ఇప్పుడు ఏ ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్ళినా సరే మనకు దర్శనం ఇచ్చేదే ఈ ఫ్రైయర్స్ అనమాట. సో మనం దీని గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం. సార్ మన వ్యూయర్స్కి దీని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. షూర్ అండి. సార్ యాక్చువల్గా ఈ ఫ్రైయర్స్ ఏంటంటే ప్రతి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఉంటాయి కదండి. మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ, స్మైలీస్ కానీ, చికెన్ నగెట్స్ కానీ ఇలా ఆల్మోస్ట్ 50 to 100 స్నాక్స్ యాజ్ ఆఫ్ నో మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయండి. మీరు హైదరాబాద్ చూసుకున్న ఆల్మోస్ట్ ప్రతి ఏరియాలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ ఉన్నాయి ఫ్రోజన్ స్నాక్స్ సప్లై చేయడానికి. సో ఈజీ అయిపోయింది. అంటే ఫుడ్ ప్రిపేర్ చేయకుండా హోటల్లో డైరెక్ట్గా ఫ్రీజర్ నుంచి తీయటం, వేయటమే. సో అక్కడ ఏంటి, ఏ ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్ళినా మెనూ పెద్దగా ఉంటుంది. ఆల్మోస్ట్ వెజ్ మెనూ, నాన్ వెజ్ మెనూ, స్ప్రింగ్ రోల్ ఇవన్నీ మ్యాక్సిమం ఉండేది ఫ్రోజనేనండి. సో ఆ ఫ్రోజన్ని ఫ్రై చేయడానికి ఫ్రైయర్స్ వాడాల్సిందే. ఇన్ని మోడల్స్ ఆఫ్ ఫ్రైయర్స్ అండి మా దగ్గర. ఆల్మోస్ట్ ఒక 25 మోడల్స్ పైన ఉన్నాయండి ఫ్రైయర్స్. సో దీని గురించి డెప్త్ సబ్జెక్ట్ తెలుసుకుంటేనే అవుట్లెట్ ఓనర్ అనేది ఏ ఫ్రైయర్ చూస్ చేసుకోవాలనేది చేసుకోగలం. సార్ మరి ఈ ఒక్క ఫ్రైయర్ తో బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చండి. చాలా బ్రాండెడ్ షాప్స్ ఓన్లీ ఫ్రైయర్ బేస్డ్ బిజినెస్ చేసుకుంటాయండి. సో అన్ని ఫ్రోజన్ ఫుడ్ ఫ్రీజర్ లో పెట్టుకొని మెనూ బేస్డ్ ఫ్రై చేసుకొని ఇస్తారండి. ఈవెన్ బర్గర్స్ కూడా దీనిలోనే చేసుకోవచ్చు. అండ్ ఆల్సో వ్రాప్స్ అండి. వ్రాప్స్ రోటీస్ రెడీమేడ్ దొరుకుతాయి. ఆ మధ్యలో పెట్టేది కూడా ఫ్రైడ్ ఐటమే. సో ఎన్నో ఐటమ్స్ దీంతో చేసుకోవచ్చు అండి. ఫ్రైడ్ చికెన్ ఉంది, చికెన్ పకోడీ చేసుకోవచ్చు. సార్ ఇప్పుడు మనం బయట చూస్తుంటే ఫ్రెంచ్ ఫ్రైస్ ఏ చిన్న షాప్ అయినా సరే 60 రూపీస్ పడుతుంది. అవునండి. అదే మనకి ఎంత పడుతుంది సార్? యాక్చువల్గా ఫ్రెంచ్ ఫ్రైస్ మార్కెట్ లో 60 రూపీస్ టు 80, 90, 100 కూడా అమ్ముతారండి. దానిలోనూ గ్రామేజ్ బట్టి ఇస్తారండి. కొంతమంది 80 గ్రామ్స్ ఇస్తారు, కొంతమంది 100 గ్రామ్స్ ఇస్తారు. మనం 100 గ్రామ్స్ తీసుకున్నాం అనుకోండి, అప్రాక్సిమేట్లీ మీకు అరౌండ్ 25 రూపీస్ పడుతుందండి. అంటే ఫ్రోజన్ స్నాక్ వరకు మళ్ళీ ఫ్రై చేయటం ఇవన్నీ కలుపుకుంటే అబౌట్ 30 రూపీస్ పడుతుంది. 100 గ్రామ్స్ ఆఫ్ ఫ్రెంచ్ ఫ్రైస్ అది 60 రూపీస్కి అమ్ముతారు. సో 100% మార్జిన్ అనేది ఉంటుందండి. అదర్స్ కూడా ఇప్పుడు స్మైలీస్ తీసుకున్నా, చికెన్ నగెట్స్ తీసుకున్నా, ఏదైనా మనకు పడిన దాని మీద అప్రాక్సిమేట్లీ 70% to 100% మార్కప్ చేసి అమ్ముతారు. సార్ మరి ఇప్పుడు ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ పౌచెస్ అండ్ దాని పైన పెరి పెరి ఇవన్నీ వేస్తారు కదా సాస్, ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి మనకి? యాక్చువల్గా అన్నిటికీ బ్రాండెడ్స్ అండి అవి కూడా. సో ఏదైతే ఇంటర్నేషనల్ బ్రాండ్స్ వాడతాయో అయ్యే బ్రాండ్స్ మేము సైజ్ చేస్తాం. సో సాసెస్ లో ఆల్మోస్ట్ 10 డిఫరెంట్ సాసెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ డిప్స్ ఉంటాయి, బార్బిక్యూ డిప్ అని, మైనీస్ సాస్ అండ్ 1000 ఐలాండ్, ఇలా డిఫరెంట్ సాసెస్ ఉంటాయి. ఆ సాసెస్ ఏ బ్రాండ్స్ ఏంటని సైజ్ చేస్తాం. అండ్ దానిపైన వేసే మసాలా పెరి పెరి కానీ, టొమాటో కానీ, చీజ్ పౌడర్ కానీ ఇవన్నీ కూడా ఎక్కడ కొనాలనేది మీకు సజెస్ట్ చేస్తాం. సో మరి ఈ పౌచెస్ ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి? పౌచెస్ మీకు రెగ్యులర్ బ్రాండ్ అంటే బ్రాండ్ లేకుండా అనుకోండి మార్కెట్ లో దొరుకుతాయండి. డిస్పోజబుల్ మార్కెట్ లో డిస్పోజబుల్ గ్లాసెస్ కానీ ఇవన్నీ అమ్ముతారు కదా, వాళ్ళ దగ్గరే దొరుకుతాయి. లేదు మీ ఓన్ బ్రాండ్ తో మీరు ప్రింట్ చేయించుకోవాలంటే మేము డైరెక్ట్ ఫ్యాక్టరీ అడ్రస్ ఇస్తాం. మీ ఓన్ బ్రాండ్ తో కూడా మీరు ప్రింట్ చేయించుకోవచ్చు.
సార్ ఇక్కడ ఇన్ని మోడల్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ 30+ ఉన్నాయి. ఏది చూస్ చేసుకోవాలని మాకు ఎలా తెలుస్తుంది? యాక్చువల్గా ఏంటంటే ఆ బిజినెస్ బట్టి తీసుకోవాలండి. అండ్ ఆల్సో వీటిల్లో డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయి. ఇప్పుడు కొన్ని ఏంటంటే క్యాటరింగ్ పర్పస్ తీసుకుంటారు, కొంతమంది షార్ట్ టర్మ్ పర్పస్ తీసుకుంటారు, లేదు బడ్జెట్ తక్కువ ఉందని దాన్ని బట్టి క్వాలిటీ పరంగా కూడా తీసుకుంటారండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు పెట్టిన లొకేషన్లో ఎంత బిజినెస్ అవుద్ది అనేది మనం అసెస్ చేసుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్రైయర్ ఉందండి, ఇది యాక్చువల్ ఫుల్ ట్యాంక్ 8 లీటర్లు పడుతుంది, కానీ మనం పోసేది సగమే పోస్తాం ఆయిల్. ఫుల్ పోసామనుకోండి ఏముంది, ఆయిల్ హీట్ అయిందా పొంగుద్ది కదా. సో సగం వచ్చేసి ఇది 5.5 లీటర్స్ అండి. 5.5 లీటర్స్ ఆయిల్ పోసినప్పుడు దీనిలో ఫ్రెంచ్ ఫ్రైస్ ఫ్రై చేయగలిగింది ఓన్లీ 300 గ్రామ్స్. 300 గ్రామ్స్ అంటే 3 కప్పులే. ఇప్పుడు ప్రతి దానికి టైమింగ్ ఉంటుందండి. ఫ్రెంచ్ ఫ్రైస్కి 3 మినిట్స్, సమోసాస్కి ఒక 4 మినిట్స్, స్ప్రింగ్ రోల్ 4 మినిట్స్, ఫ్రైడ్ చికెన్ లెగ్ పీస్ వేసాం అనుకోండి 15 నిమిషాలు. ఇప్పుడు అన్ని ప్రోడక్ట్స్ ఒకే టైంలో ఫ్రై అవ్వవుగా. సో టెంపరేచర్ ఉంటుందండి. ఇదిగో ఫ్రైయర్ వర్కింగ్ వచ్చేసి ఇదిగో టెంపరేచర్ ఏదైతే ఉందో 180 to 190 డిగ్రీస్ పెట్టుకుంటాం మనం. సో ఇది టెంపరేచర్ ఫిక్స్డ్గా పెట్టేస్తాం, ఇంకా కదిపియం మనం. ఏ ఫుడ్ అయినా 180 to 190 మధ్యలోనే ఫ్రై చేస్తామండి. 200 పైన పెట్టామనుకోండి ఆయిల్ ఏంటంటే మాడిపోయి బ్లాక్ అయిపోయి పొగ వచ్చేస్తుంది. ఫ్రైయర్ ఎందుకు వాడతారంటే ఓవర్ హీట్ అవ్వకుండా వాడతారు. ఈ ఆయిల్ అంటే ఇప్పుడు ఈ రోజు వాడారండి, బిజినెస్ ఎక్కువ లేదు, మళ్ళీ నెక్స్ట్ డే అదే ఆయిల్ రిపీట్ అవుద్ది, మళ్ళీ నెక్స్ట్ డే అదే ఆయిల్ రిపీట్. ఆయిల్ బ్లాక్ అయ్యేంత వరకు వాడతారు. జస్ట్ ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే క్లీన్ చేసుకుంటారు. ఆటోమేటిక్గా ఆగిపోద్ది. టెంపరేచర్ ఆటోమేటిక్ కూడా పవర్ లైట్ ఉంటుంది, హీట్ లైట్ ఉంటుంది. పవర్ అంటే బయట నుంచి వచ్చిన పవర్, హీట్ అంటే హీటర్ ఆన్ ఉందా లేదా చెప్పుద్దండి. సో ఇందాక మీకు చెప్పా కదా 5.5 లీటర్స్ లో వేయగలిగింది 300 గ్రామ్స్ అని. ఇప్పుడు 3 minutes లో మనం 3 కప్స్ అండి, అంటే 10 minutes లో ఆల్మోస్ట్ 9 కప్స్. సో మనకి ఆ బిజినెస్ సరిపోతుందా లేదా దాన్ని బట్టి మనం లీటర్ల కెపాసిటీ పెంచుకుంటాం. ఇది 5.5 లీటర్స్, ఇదిగోండి ఇది 10 లీటర్స్, ఇది 25 లీటర్స్. సో ఇది వచ్చేసి బేసిక్ మోడల్ అండి, 5.5లో బేసిక్ మోడల్. అండ్ ఇది డ్యూయల్ అనమాట, కొంతమంది వెజ్ నాన్ వెజ్ వాడతారు కదా. బేసిక్ లో 5.5 + 5.5. ఇది వచ్చేసి ఒకటే ట్యాంక్ 11 లీటర్స్ ఇది. సో ఇది ఏంటంటే ఎక్కువ స్ప్రింగ్ పొటాటోస్కి, స్ప్రింగ్ పొటాటో లాంగ్ ఉంటాయి కదా అది వాడుకుంటారు అనమాట. సేమ్ ఇదే సెక్షన్ లాగా ఈ ఎకానమీ అనమాట, కొద్దిగా క్వాలిటీ ఎక్కువ దీని మీద. ఇది చూడండి, ఇదిగోండి ఈ స్టీల్ క్వాలిటీ మరీ పల్చగా బాగా చీప్ ఉంటుంది. ఈ స్టీల్ క్వాలిటీ చూడండి హెవీ ఉంటుంది అనమాట. స్టీల్ ఒకటే కాదు, ఈవెన్ ఎలక్ట్రికల్ ఐటమ్స్ అండి. ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ వైర్ ఉందండి, ఈ వైర్ థిక్నెస్ తేడా, వైర్ లెంత్ చిన్నగా ఇస్తారు, ఇదిగోండి ఇంత ఇచ్చేది. ఇది ఉందనుకోండి, ఇదిగోండి వైర్ లెంత్ లాంగ్ ఉంటుంది. ఈ థిక్నెస్లు మీకు తేడా, ప్లగ్ పిన్స్ తేడా, అండ్ హీటర్ క్వాలిటీలు తేడా. సో ఈ హీటర్ క్వాలిటీలు కూడా తేడా ఉంటాయండి, ఫినిష్ కానీ అన్ని తేడాలు వస్తాయి. అండ్ మేజర్గా చూసుకునేది ఏంటంటే ఇది డబుల్ థర్మాస్టాట్ అంటామండి. అంటే ఇదిగోండి 2 థర్మాస్టాట్స్ ఉంటాయి. ఇది ఆయిల్ని టెంపరేచర్ ఆపేస్తుంది కదా, ఒకవేళ ఇది ఫెయిల్ అయింది అనుకోండి ఆయిల్ మరిగి ఫైర్ వచ్చేస్తుందండి. సో సెకండ్ థర్మాస్టాట్ ఏం చేస్తుందంటే ఫైర్ రాకుండా 230కి ఆపేస్తుంది. సో ఇది సేఫ్టీ ఫీచర్ ఉంటుంది. దీనిలో వచ్చేసి సేఫ్టీ ఫీచర్ ఉండదు ఈ లో కాస్ట్ ఫ్రైయర్స్లో. సో ఇది 2 మోడల్స్ అండి. సో 5.5, 5.5 + 5.5, ఇది 11 లీటర్స్ అనమాట. నెక్స్ట్ ఈ ప్రీమియం మోడల్ అండి. ప్రీమియం మోడల్ అంటే ఇది కంప్లీట్ 304 స్టీల్ అండి. లైఫ్లో ఈ తుప్పు పట్టవు, బాడీ కానీ ఇవన్నీ. అండ్ ఇవన్నీ హై క్వాలిటీ ఉంటాయి. ఇదిగోండి సైడ్ మీకు ట్యాంక్ పట్టుకోవటానికి దానికి అవి ఉండవు అనమాట. అండ్ ఆల్సో హీటర్ హెడ్ టిల్టింగ్కి ఆప్షన్ ఉంటుంది. ఇదిగోండి ఇలా టిల్ట్ అవుద్ది, దానికి అలా టిల్టింగ్ ఆప్షన్ ఉండవు. ఇంకా డిఫరెంట్ ఫీచర్స్ ఉంటాయి. ఇదిగోండి సైడ్ హ్యాండిల్, ఇక్కడ గ్రిప్ పట్టుకోవడానికి హ్యాండిల్, ఇంకా హై క్వాలిటీ వైరింగ్ దగ్గర నుంచి అన్నీ మారుతాయండి. అండ్ దీనికి స్విచ్ కూడా ఉంటుందండి. ఈ స్విచ్ కూడా రబ్బర్ ప్యాడింగ్ వస్తుంది. ఇది టాగిల్ స్విచ్ అంటాం, హెవీ స్విచ్ వస్తుంది. ఇది కూడా మెటల్ స్విచ్ పైన ఇది రబ్బర్ ప్యాడింగ్ వస్తుంది. సో ఇప్పటి వరకు మీరు నాన్ ట్యాప్ టేబుల్ టాప్ ఎలక్ట్రికల్ ఫ్రైయర్స్ చూసారు. ఇప్పుడు ఏంటంటే ట్యాప్ మోడల్ అనమాట. ఇదిగోండి ఇది మనం ఎప్పటికప్పుడు డ్రైన్ చేసుకోవటానికి. ఇప్పుడు కొన్ని చోట్ల ఏంటంటే ఫ్రైయింగ్ ఎక్కువ ఉంటుందండి, మిడ్ ఆఫ్ ద డేలో కూడా మనం క్లీన్ చేయాల్సి వస్తుంది. ట్యాప్ ఓపెన్ చేసి ఆయిల్ని ఒకసారి ఫిల్టర్ చేసి చేయాల్సి వస్తుంది. దానికి ఇది ట్యాప్ మోడల్ ఫ్రైయర్. ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఈ మోడల్ ఫ్రైయర్స్లో ఇది మేజర్లీ ఫ్రైడ్ చికెన్ చేసిందండి. ఇప్పుడు ఫ్రైడ్ చికెన్లో ఏంటంటే మీకు మైదాలో కోట్ చేసి వేస్తాం కదా, ఎక్కువ డస్ట్ దిగుద్ది. ఆ ఎక్కువ డస్ట్ దిగినప్పుడు కింద గ్యాప్ ఇవ్వాలి మనం. ఇదిగోండి హీటర్ కింద గ్యాప్ ఇవ్వాలి. ఇదిగోండి ఇంత గ్యాప్ ఉంది. ఆ మైదా అంతా ఆ హీటర్ కిందకి వెళ్తుంది. సో ఇన్ కేస్ గ్యాప్ లేదనుకోండి ఆ మైదా అంతా హీటర్ మీద పడిపోయి ఆయిల్ అనేది వెంటనే చెడిపోద్ది అనమాట.
సో ఇందాక బేసిక్ ఫ్రైయర్స్ చూసినవి హీటర్ కింద గ్యాప్ ఉండదు, మైదా అంతా దాని మీద పడుతుంది. సో ఆ ఫ్రైయర్స్ మేజర్లీ ఫర్ రెగ్యులర్ ఫ్రోజన్ స్నాక్స్, డైరెక్ట్గా ఫ్రోజన్ నుంచి తీసామా ఫ్రై చేసామా ఎక్కువ చెత్త అనేది దిగదు. ఏంటంటే ఎక్కువ చెత్త దిగుతాయి. అండ్ ఏంటంటే మొత్తం వెల్డెడ్ అండి, ట్యాంక్ అంతా, ట్యాంక్ రిమూవబుల్ ఉండదు ఎందుకంటే ట్యాప్ ఉంది కాబట్టి. అండ్ దీనికి 2 థర్మాస్టాట్స్ ఉంటాయి, ఒకటి ఫెయిల్ అయినా ఇంకోటి ఆపేస్తుంది, స్విచ్ ఉంటుంది. అండ్ ఆల్సో టైమర్ ఉంటుంది అనమాట. టైమర్ దేనికంటే ఎంత టైంలో ఫ్రై చేస్తున్నామో మనకి జస్ట్ ఆ టింగ్ అని చిన్న సౌండ్ వస్తుందండి అది. సో దీనిలోనే సేమ్ ఫీచర్డ్ ట్యాప్ మోడల్లోనే మనకి ఇదిగోండి 2 ట్యాంకులు, ఒకటి వెజ్కి నాన్ వెజ్కి తీసుకుంటారు 2 ట్యాంక్, 10 లీటర్ ప్లస్ 10 లీటర్. 10 లీటర్ ఎక్కడ వరకు, బాస్కెట్ సగం వరకే 10 లీటర్, ఇది ఫుల్గా ఎక్కువ ఉంటుంది. సో చాలా మంది బ్రాండ్స్ ఏంటంటే ఫుల్ కెపాసిటీ చెప్తారు కానీ రియల్ ఆయిల్ కెపాసిటీ ఎంతో అడగాలన్నమాట. సో మా క్యాటలాగ్ లో ఉండేది మొత్తం రియల్ ఆయిల్ కెపాసిటీ. సో ఇది వచ్చేసి 20 లీటర్స్ అండి, సేమ్ ఫీచర్డ్ 20 లీటర్స్. ఇప్పుడు ఎంత ప్రీమియం రేంజ్, ఏదైతే ఈ రెడ్ కలర్ స్టిక్కర్స్ ఉన్నాయో మొత్తం ప్రీమియం రేంజ్ అండి. సో సేమ్ ఇలాంటి మోడల్సే మన దగ్గర లో కాస్ట్ రేంజ్ కూడా ఉంటాయి. సో ట్యాప్ మోడల్లోనే ఇది లో కాస్ట్ మోడల్ అండి, కానీ వీటికి ఏంటంటే హీటర్ కింద గ్యాప్ ఉండదు. ఓన్లీ మా ప్రీమియం మోడల్లోనే హీటర్ కింద గ్యాప్ ఉంటుంది. అదే ఇది 20 లీటర్స్ మోడల్లో ట్యాప్ మోడల్, దీనికి హీటర్ కింద గ్యాప్ ఉండదు. మరి ఇవేంటి సార్ కొంచెం లాంగ్ ఉన్నాయి వాటి మీద? ఏంటంటే ఎలక్ట్రికల్ కమ్ గ్యాస్ ఫ్రైయర్స్ అండి. ఓకే, అంటే సేమ్ ఇదే టెక్నాలజీ ఉంటుంది, దీంతో పాటు కింద గ్యాస్ బర్నర్ ఉంటుందండి. అంటే ఎప్పుడైనా కరెంటు పోతే గ్యాస్ మీద ఇన్స్టెంట్ గా నడిపించుకోవటానికి, ఎల్లప్పుడూ గ్యాస్ మీద నడిపించడానికి కాదు. సో ఎల్లప్పుడు మీరు గ్యాస్ కింద నడుపుకుందాం అనుకున్నారు అనుకోండి, దీనికి టెంపరేచర్ కంట్రోలింగ్ ఉండదు. ఇందాక చెప్పే కదా 190 పెడితే 190కి ఆటోమేటిక్ ఆన్ ఆఫ్ అవుతుందండి. సో ఇది ఎల్లప్పుడూ గ్యాస్ మీద ఆన్ చేయకూడదండి. గ్యాస్ మీదే ఉందనుకోండి, ఇది గ్యాస్ బర్నర్ అనేది ఆటోమేటిక్ ఆఫ్ అవ్వదు. సో ఆయిల్ అనేది మరుగుతూ ఉంటుంది, బ్లాక్ అయిపోద్ది. సో ఇది చూస్తున్నారు కదా, ఇది సింగిల్ అండి 5.5 లీటర్, దానిలోనే డబుల్. ఇంకోటి ఏంటంటే ఒకే ట్యాంక్ 11 లీటర్ స్ప్రింగ్ పొటాటో. సో దీనిలోనే 3 మోడల్స్ ఉంటాయి. ఒకసారి లోపల ఎలా ఉంటుందో మీకు స్ట్రక్చర్ చూపిస్తాను. ఇదిగోండి బాస్కెట్. అండ్ ఈ ప్లేట్ ఏంటంటే ఈ బాస్కెట్ ఈ హీటర్కి రాసుకోకుండా, ఇది ఉందనుకోండి రాసుకుంటూ ఉంటుంది కదా, సో ఈ ప్లేట్ పెడితే హీటర్కి రాసుకోదు. సో దాని గురించి ఆ ప్లేట్ ఇదిగోండి, ఇది ఇలా టిల్ట్ చేసేది. అండ్ ఈ ట్యాంక్ తీయంగానే మీకు కింద పక్క బర్నర్ ఉంటుంది, ఈ బర్నర్ ద్వారా గ్యాస్ అనేది వేడెక్కుతుంది. సార్ మరి ఇప్పుడు ఇది కంట్రోల్ అవ్వట్లేదు అంటే? అవునండి. మరి ఆటోమేటిక్ గ్యాస్ కూడా ఉంటాయా? ఆటోమేటిక్ గ్యాస్ కూడా ఉంటాయండి. ఇప్పుడు ఎక్కడైతే మనకి పవర్ లేదో, మొబైల్ పర్పస్ వాడాలో, ఈ ఆటోమేటిక్ గ్యాస్ ఫ్రైయర్స్ అండి. అంటే గ్యాస్తోనే మా బర్నర్ ఆన్ అవుద్ది అండ్ టెంపరేచర్ రాగానే ఆటోమేటిక్గా ఆగిపోద్ది. కానీ దీనికి మినిమం ఇన్వర్టర్ కెపాసిటీ కావాలండి. అంటే బేసిక్ ఇది వచ్చేసి 100 to 200 వాట్స్ ఉంటుందండి. అంటే 800 VA బేసిక్ ఇన్వర్టర్ ఉన్న ఈ పనిచేస్తాయి అనమాట. ఆపరేషన్ అంతా గ్యాసే, కానీ ఈ టెంపరేచర్ ఆన్ ఆఫ్ అవ్వాలంటే మినిమం మెకానిజం ఉండాలి కదా, దానికి ఎలక్ట్రికల్ మినిమం పవర్ ఒక 100 వాట్ బల్బ్ 2 లెక్క ఉంటే సరిపోతుంది. ఇది ఎలా పనిచేసిద్ది సార్? దీని మిషన్ వెనకాల మనం గ్యాస్ కనెక్షన్ ఇస్తామండి. అండ్ కింద బర్నర్ ఉంటుంది. ఆ బర్నర్కి ఏంటంటే ఒక వాల్వ్ ఉంటుందండి. సో ఇది వర్కింగ్ ప్రాసెస్ ఏంటంటే ఇదిగోండి, లోపల ట్యూబ్స్ ఉన్నాయి కదా, ఈ దిమ్మ కింద బర్నర్ ఉంటుంది. ఈ బర్నర్ కింద వేడెక్కి ఈ ట్యూబ్స్ ద్వారా ఎగ్జాస్ట్ గ్యాస్ అనేది పైకి వచ్చేస్తుందండి. సో ఇది టెంపరేచర్ మనం ఎంత పెట్టుకుంటామో అంతకు ఆటోమేటిక్గా లోపల ఉన్న బర్నర్ ఆన్ ఆఫ్ అవుతూ ఉంటుందండి ఒక చిన్న వాల్వ్ ద్వారా. సార్ మరి ఇంత పెద్దగా ఉంది కదా, ఎన్ని లీటర్స్ ఆయిల్ పట్టి? ఇది వచ్చేసి 10 లీటర్స్ అండి, అండ్ ఇది వచ్చేసి 20 లీటర్స్ అండి. సో ఆటోమేటిక్ గ్యాస్ ఫ్రైయర్ కావాలంటే మినిమం 10 లీటర్లు అండ్ 20 లీటర్లు. అండ్ దీని పైన ఉంటాయి స్టాండింగ్ ఫ్రైయర్స్ కూడా మా దగ్గర ఉంటాయి. ఇవన్నీ ఇప్పుడు చూసినవన్నీ టేబుల్ టాప్ వర్షన్స్. ఇప్పుడు స్టాండింగ్ ఫ్రైయర్స్ చెప్తాను. సో ఇవన్నీ స్టాండింగ్ ఫ్రైయర్స్ అండి. దీనిలో గ్యాస్ మోడల్స్ ఉన్నాయి, ఎలక్ట్రికల్ మోడల్స్ ఉన్నాయి. సో ఇది గ్యాస్ మోడల్లో స్టాండింగ్లో ఏంటంటే ఇది 20 లీటర్ల ట్యాంక్ అండి. సో ఇందాక మెకానిజం ఎలానో ఆటోమేటిక్గా మనం టెంపరేచర్ సెట్ చేస్తే ఆన్ ఆఫ్ అవుతూ ఉంటుందండి. కానీ ఈ మోడల్కి ఏంటంటే మన ఎలక్ట్రికల్ కనెక్షన్ అక్కల్లా, ఇట్స్ ఏ మెకానికల్ వాల్, ఆటోమేటిక్గా గ్యాస్ని ఆన్ ఆఫ్ చేస్తుంది. ఎటువంటి ఎలక్ట్రికల్ కనెక్షన్ లేకుండా కూడా ఈ ఫ్రైయర్ అనేది పనిచేస్తుందండి. అలానే ఇది టోస్ట్ మాస్టర్, ఇట్స్ మిడిల్ బై అని US కంపెనీ వాళ్ళది అనమాట. దీనిలోనే ఏంటంటే గ్యాస్ కనెక్షన్ ఇస్తే ఇదిగోండి పెద్ద బర్నర్లు ఉంటాయి అన్నమాట 3, ఆటోమేటిక్గా ఆన్ ఆఫ్ చేస్తుందండి. దీనిలో ఏంటంటే 18 లీటర్స్ ఆఫ్ ఆయిల్ పడుతుంది. ఇది ఇందాక టేబుల్ టాప్ చూసారు కదా, వాటి మీద ఈ స్పీడ్ ఉంటాయి. అంటే మనం దీనిలో అప్రాక్సిమేట్లీ అరౌండ్ 1.5 kg ఆఫ్ చికెన్ వేసిన ఆయిల్ అనేది టెంపరేచర్ డౌన్ అవుతుంది. ఇది 18 అంటున్నారు, అది 20 అంటున్నారు సార్. ఏంటి డిఫరెన్స్ ఈ రెండిట్లకి? యాక్చువల్గా ఇది ఏంటంటే లో స్పీడ్ ఫ్రైయర్స్ అండి. అంటే మనం ఎక్కువ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో 1.5 kg లోడ్ వేసాం అనుకోండి, వెంటనే మంట అందుకోదు. చిన్న బర్నర్స్ ఉంటాయి అన్నమాట, లో స్పీడ్ ఫ్రైయర్ చిన్న బిజినెస్కి ఓకే.
ఏంటంటే బర్నర్స్ పెద్దయి, వెంటనే మనకి ఫైర్ అందుకొని లోడ్ వేసినా ఇబ్బంది పెట్టకుండా నడుస్తాయి అన్నమాట ఇవి. అలానే ఈ గ్యాస్ ఫ్రైయర్లో మన కూలెక్స్ బ్రాండ్ కూడా ఉంటాయండి, సేమ్ టెక్నాలజీలో. ఇప్పుడు మరి గ్యాస్ చెప్పారు కదా, ఒకసారి ఎలక్ట్రికల్ కూడా చెప్పండి. ఎలక్ట్రికల్ ఏంటంటే ఇది డబుల్ బాస్కెట్ అండి. దీనిలో 14 లీటర్ టోటల్ 28 లీటర్ ఉంటుంది, పార్టీషన్ ఉంటుంది. దీనిలోనే వితౌట్ పార్టీషన్ మోడల్ కూడా ఉంటుంది. ఇది కంప్యూటర్ కంట్రోల్ ఫ్రైయర్ అండి. అంటే మనకి టైమింగ్ ఉంటుంది అనమాట. ఇంత టైం పెట్టంగానే అలారం ఇస్తుంది, మనం ఆటోమేటిక్గా తీసేస్తాం. దీనిలోనే ఏంటంటే ఆటో లిఫ్ట్ కూడా ఉంటుంది, అంటే టైం అవ్వగానే మోటరే పైకి లేపేస్తుంది. ఇంకో ఎడిషనల్ మోడల్ ఏంటంటే ఇప్పుడు ఇందాక ట్యాప్ చెప్పా కదా, మనం ఫిల్టర్ చేసుకోవాలి ఎప్పుడైనా మిడ్ ఆఫ్ ద డే. ఇదే ఫ్రైయర్స్లో కింద ఫిల్టరేషన్ మిషన్ కూడా ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఇమీడియట్గా మనం స్విచ్ చేయగానే ఫిల్టర్లోకి వెళ్ళిపోయి ప్యూరిఫై చేసి మళ్ళీ అదే ఫ్రైయర్లో పడతాయి. సో హెవీ స్పీడ్ ఉన్నప్పుడు ఆ టైప్ ఆఫ్ ఫ్రైయర్స్ కూడా వాడతారు. సార్ ఈ టూల్స్ ఏంటి ఫ్రైయర్ ముందున్నాయి? అండి, యాక్చువల్గా మనం ఫ్రోజన్ ఫుడ్ ఫ్రై చేసేది చెప్పా కదా, అలా కాకుండా ఫ్రెష్ ఫుడ్ కూడా మనం చేసుకోవచ్చు అండి. ఇది స్ప్రింగ్ పొటాటో కట్టర్, స్టిక్ పెట్టి బంగాళదుంపకి స్ప్రింగ్ షేప్లో పెట్టి ఫ్రై చేసేది. ఈ వాటిలోనే ఆటోమేటిక్ మిషన్స్. ఇది వచ్చేసి లాంగ్ ఫ్రైస్ అండి, మ్యాష్డ్ పొటాటోస్ విత్ అదర్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి ఇదిగోండి ఈ హోల్స్ ద్వారా ఎక్స్ట్రూడ్ అవుతుంది. 1 feet లాంగ్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవ్వచ్చండి. ఇది కూడా బాగా ఇంట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు అండి, బాండీలో కూడా వేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ కట్టర్ అండి. ఇది ఫ్రెష్ ఫ్రైస్ కాన్సెప్ట్ బాగా పాపులర్ అవుతుంది, అది ఆన్లైన్లో స్టడీ చేయండి. పొటాటో పెట్టి కట్ చేసి దానికి డిఫరెంట్ యాడ్ ఆన్స్ చేసి ఫ్రై చేసుకోవచ్చు. దానిలోనే ఇది నిలువు టైప్ అండి. ఇదేంటంటే గోడకు బిగించుకునేది ఇలా. ఇది వచ్చేసి డైరెక్ట్ టేబుల్ మీద పెట్టి వాడుకునేదండి. అండ్ నెక్స్ట్ ఫ్లవర్ ఆనియన్ మిషన్ అండి. ఆనియన్స్ కొద్దిగా పెద్ద సైజ్ తీసుకొని ఇదిగోండి ఈ కింద పెట్టి నొక్కామనుకోండి ఇలా పువ్వు కింద విచ్చుకుంటుంది. దాన్ని కోటింగ్ చేసి ఫ్రై చేస్తారనమాట. ఇది బాగా ట్రెండింగ్. ఆల్మోస్ట్ యూఎస్లో అయితే ఆల్మోస్ట్ 25-30 years నుంచి ఉంది. ఇండియాలో 1 year నుంచి కొద్దిగా ట్రెండ్ అవుతుందండి. సో ఇందాక అడిగారు కదా ఉత్తి ఫ్రైయర్తోనే బిజినెస్ చేసుకోవచ్చా అండి. సో ఒక ఫ్రైయర్తో ఈ చిన్న టూల్స్, ఈ లో కాస్ట్ టూల్స్, ఈ టూల్స్ యాడ్ చేసుకొని మంచిగా బిజినెస్ చేసుకోవచ్చండి. ఓకే సార్. ఓన్లీ ఫ్రైయర్కి ఎంత ఇన్వెస్ట్మెంట్ అయ్యింది? ఫ్రైయర్స్ వచ్చేసి 2500 ప్లస్ ట్యాక్స్ నుంచి స్టార్ట్ అవుతాయండి. లో కాస్ట్ ఫ్రైయర్స్ అక్కడ నుంచి అప్ స్కేల్ వెళ్తుంది. సో మీడియంగా మీరు ఒకటి చేసుకోవాలంటే, మంచి మోడల్ కొనుక్కోవాలంటే ఒక 12,000 రూపీస్ ఫ్రైయర్ తీసుకొని, అండ్ ఒక ఫ్రీజర్ అండి, ఒక 300 లీటర్స్ కానీ 500 లీటర్స్ కానీ ఫ్రీజర్ ఉందనుకోండి, దానిలో ఫ్రోజన్ ఫుడ్ పెట్టుకుంటాం. దాంతోపాటు ఈ టూల్స్ తీసుకున్నారనుకోండి ఇది సుమారు ఒక 1000 రూపాయల రేంజ్ ఉంటుంది. తర్వాత ఈ ఫ్లవర్ ఆనియన్ ఉన్నాయనుకోండి అరౌండ్ 12,000 to 18,000 ఉంటాయి. ఫ్రెంచ్ ఫ్రైస్ కట్టర్ ఒక 6-7,000 ఉంటాయి. సో ఈ లో బడ్జెట్తో కూడా మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్ప్రింగ్ పొటాటో పెట్టారు, ఫ్లవర్ ఆనియన్ పెట్టారు, ఫ్రోజన్ ఫుడ్ పెట్టారు, ఇవన్నీ కలిపి 100 సర్వింగ్స్ అయినా మీకు 100 into మినిమం ఒక 25 రూపీస్ అయినా మార్జిన్ లేదే చేయం కదా. 100 into 25 2500 నెలకు వచ్చేసి 75,000 అనేది ఈ ఒక్క కాన్సెప్ట్ మీద మీరు తీయచ్చండి. దానిలో మనం ఖర్చులు తీసినా ఒక 50,000 అనేది మిగిలించుకోవచ్చు. సో ఫ్రైయర్తో స్టార్ట్ చేసుకుని వేఫెల్ అని, శాండ్విచ్, పిజ్జా, ఇవన్నీ మీరు బిజినెస్ అనేది చాలా డెవలప్ చేసుకోవచ్చు.